హల్లెలూయా. దేవుని మీ అందరికీ దయచేసి ప్రభు పేట ఉన్నాను తెలియజేస్తున్నాను. హల్లెలూయా చెప్తాం. రెండు చేతులెత్తి హల్లెలూయా. వరకు దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. అందు నిమిత్తమై మనందరినీ, మన కుటుంబాన్ని, మన బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆస్వాదించును గాక. వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం చదవండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఇంతవరకు నీ కృపలో భద్రపరిచి, కాచి, కాపాడు, రక్షించి దేవా, నీలో ఆత్మీయంగా ఎదగడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవాది దేవుడు నీవు, మా జీవితాల్లో కడుతున్న దేవుడు నీవు, మమ్మల్ని నడిపిస్తున్న దేవాది దేవుడు నీవే. దేవా, ఇదిగో నీ పాదాల యొద్ద మేము ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాం. మా హృదయాలకు కావలసిన ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని తృప్తిపరచండి. బలహీనత స్థితిలో నేను వచ్చాను, ఓదార్పు కోసం నీ మాటను వేడుకుంటున్నాను తండ్రి. కనికరించి సహాయం దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. చదవడం లేఖనంలో నుండి నీ మాటలు మాకు వినిపింప చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్న దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. ఒట్టివాడను మట్టివాడను దేని పనికిరాని వాడనయ్యా, నీ ఆత్మతో నడిపి నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆటంకపరచు, అలర్చి, అంధకార దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. నీ కంచె కాపుదల మెండుగా ఉంచి ముందు నేను నడిపించమని వేడుకుంటూ, నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం ఇచ్చిన ప్రార్థనకు సమర్పించి అడిగి వేడుకుంటుంది నామం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒకసారి చదువుకుందామండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. గమనించండి పిల్లరా, ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఒక పదం అనేది అందరికీ తెలిసినటువంటి పదము కనిపిస్తుంది. ఏంటి అంటే ఒంటరి అయిన వాడు. ఎందుకంటే ఒంటరితనము అన్న పదము గురించి అర్థం అనేది సాధారణంగా చెప్పని అవసరం లేదు. నా ప్రియమైన సంగమా, చాలా మంది ఒంటరితనంలో నుండి ఆ అనుభవంలో గుండా ఎంత దూరం ప్రయాణం చేసిన వాళ్ళే. ఈ ఒంటరితనం అనేది మన భవిష్యత్తులో, మన జీవితాల్లో ఒక భాగమై కొంతకాలము నడిపిస్తూ ఉంటుంది. నా ప్రియమైన సంగమా, ఈ ఒంటరితనం అనేది మన జీవితంలో ఒక అనుభవం. ఇదేమైనా అనుభవం అంటే అది ఒక మంచి అనుభవం కాదు అనిపిస్తుంది. ఒంటరితనంలో బిడ్డలు ఉన్నప్పుడు ఎంతో బాధపడుతూ, ఎంతో ఇబ్బందులతోటి ప్రయాణం చేస్తూ ఉంటారు. మనం చూసుకుంటే కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలకి భార్య అవండి, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం అంతా ఉంటుంది. కానీ మనుషుల్లో చాలా మంది ఈ ఒంటరితనం అనేది అనుభవిస్తూ ఉంటారండి. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ఒంటరి అయిన వాడు 1000 మంది ఎలా అవుతాడు అని చెప్పి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా మదిలో కొన్ని వాక్యాలు, కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే మనం అందరం ఒంటరిగానే ఈ ప్రాంతానికి వచ్చామండి. తల్లిదండ్రులను విడిచిపెట్టి, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ఒంటరిగా మనము ఈ ప్రాంతంలోకి వచ్చి ఏదో సాధించాలి అని ఆలోచన. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే
ఎలాగో సంఘంలో ఈ యొక్క గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఈ వాక్యాన్ని నేను ధ్యానించాను. ఒక సిస్టర్ ఎవరో కానీ అన్న ప్రార్థన చేయండి, మా ఫ్రెండు ఒంటరిగా ఫీల్ అవుతుంది, ఆత్మహత్య చేసుకోవడానికి తన ఆలోచనలు అనేది ఈ రకంగా వెళుతున్నాయి అని మెసేజ్ పెట్టంగా నాకు పెద్ద ఆలోచన వచ్చింది. ఎందుకు యవన బిడ్డల్లో ఈ యొక్క ఆలోచన ఎందుకు పుడుతుంది? తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, ఈ ఒంటరితనం అనేది ఎందుకు బిడ్డల్ని హింసిస్తుంది అని చెప్పి ఎంతో బాధేసింది ఆ రోజు. నా ప్రియమైన సంగమా, ఈ ఒంటరితనంలో ఉన్న వ్యక్తుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, మొదటిగా ఆ ఒంటరితనం అనేది అనుభవిస్తున్న ఆ బిడ్డల్లో వాడు పూర్తిగా డౌన్ అయిపోతాడు. ఎందుకంటే సాధారణంగా మనుషులు ఏమంటారు, నీకేమిరా మంచిగా కట్టుకుంటున్నావు, మంచిగా తింటున్నావు, మంచిగా ఉద్యోగం ఉంది, నీకు మంచి గృహం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ పలకరించే బిడ్డలు ఉన్నారు, ఎందుకు నీకు ఈ ఆలోచన వస్తుందని చెప్పి మనుషులు అంటారు. కానీ మనస్సును అర్థం చేసుకునే వ్యక్తి లేకపోతే, మన హృదయంలో ఉన్న బాధను గ్రహించలేని స్థితిలో ఏమండి ఆ పిల్లలు, ఆ కుటుంబం లేకపోతే ఖచ్చితంగా ఆ బాధ అనేది లోపల అనుభవిస్తూనే ఉంటారు. ఈ ఒంటరితనం అనేది నేను కూడా కొన్ని సమయాల్లో అనుభవించాను, మనం అందరం అనుభవించిన వాళ్ళు. ఈ ఒంటరితనంలో ఉన్న వ్యక్తి పూర్తిగా డౌన్ అవుతాడండి. మొదట ఏం జరిగిందంటే, ఈ ఒంటరితనంలో ఉన్న బిడ్డలకు ఏం జరిగిందంటే, ఎవరి బిడ్డలుగా ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళు పూర్తిగా కృంగుదల్లోకి పోతారు. కృంగుదల్లోకి పోయిన తర్వాత ధైర్యాన్ని కోల్పోతారు. నేను జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను, ఈ ఒంటరితనంలో ఎలా ఉంటారు అని చెప్పి అంశంలోకి నేను వెళ్తాను. ఈ ఒంటరితనంలో ఉన్న బిడ్డలు ఎలా ఉంటారంటే, యవ్వన బిడ్డలు లేదా పెద్దవాళ్ళు లేదా చిన్నవాళ్ళు ఎందరైనా సరే పూర్తిగా వాళ్ళు బలహీన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎలాంటి బలహీన స్థితిలో అంటే, నా జీవితం ఇంకా వేస్ట్, నేను ఏ పని చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి యవన బిడ్డలు ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. నేనేమి చేయలేను, నా జీవితం వేస్ట్, నేను చనిపోతే చాలు అని చెప్పి ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుండి పడతాయి అంటే, ఒంటరితనము అనుభవిస్తున్న బిడ్డల్లో పడతాయి. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే ఈ ఒంటరితనంలో ఉన్న బిడ్డలకి 4-5 విషయాలు జ్ఞాపకం చేసిన అంశంలోకి వెళ్తాను. ఈ ఒంటరితనంలో ఉన్న బిడ్డలు మొదట ఏం చేస్తారంటే కృంగుదలకు లోపడతారు. కృంగుదల ఎప్పుడైతే మన హృదయంలో వస్తుందో ఆటోమేటిక్గా ధైర్యాన్ని కోల్పోతారు. సాధారణంగా నేను ఈ పనిలో ధైర్యంతో అడుగు వేస్తాను, కానీ ఆ పని పూర్తిగా చేయలేని పరిస్థితుల్లో సగంలోనే ఆగిపోయే బిడ్డలు ఎక్కడున్నారంటే ఈ ఒంటరితనంలో ఆలోచన ధైర్యాన్ని కోల్పోయిన బిడ్డలే. చదువుకుంటే మనం చదువుకున్నప్పుడు ఉద్యోగం కోసం వస్తాము, కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్తాము, అన్ని చూసుకుంటాము, అంతా అయిపోయిన తర్వాత ఏమండి ఎక్కడ అవకాశం లేనప్పుడు ఒంటరిగా ఆలోచన స్థితిలో ఉంటాం. ఏంటి నా బ్రతుకు ఏంటి అని, ఇంకా నా వల్ల కాదేమో, నా జీవితం ఇంకా ఎక్కడే ఆగిపోయిందేమో అని చెప్పి పూర్తిగా వాళ్ళు బలాన్ని కోల్పోతారు. వాళ్ళు మనసు ఎలా ఉంటుందంటే, ఒంటరితనంతో అనుభవించే మనసు ఎలా ఉంటుందంటే, ఎవరైనా ప్రేమగా మాట్లాడితే చాలు, నాతో ఎవరైనా ప్రేమగా మాట్లాడతారేమో, నాకు బాధ, నా మనసులో ఉన్న బాధకి ఎవరైనా ఆత్మీయంగా పలకరించే మాటలు దొరుకుతాయేమో అని చెప్పి వాళ్ళని వెతుక్కుంటూ ఉంటారని. ఈ ఒంటరితనంలో ఉన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు కాబట్టి చెప్తున్నాను, ఈ ఒంటరితనము అనుభవిస్తున్న బిడ్డలు 4-5 విషయాల్లో పడిపోతూ ఉంటారు. వాళ్ళు బలాన్ని కోల్పోతారు. రెండోది, ప్రేమను వెతుక్కుంటారు. ఈ ప్రేమలోనే, ఈ వెతుక్కునే అనుభవంలోనే ఏమండి మోసపోతూ ఉంటారండి. నా ప్రియమైన సంగమా, ఎంతమంది మోసపోయారంటే, ఒంటరిగా ఆడకూతురు ఉందని చెప్పి, ఒంటరిగా సహోదరుడు ఉందని చెప్పి మాటలతోటి ఏమండి వాళ్ళ చేష్టలతోటి మోసపోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక సహోదరి గురించి చెప్పిన అంశంలోకి వెళ్తాను, ఎక్కువ సమయం తీసుకోవాలి.
ఆ మధ్యకాలంలో నేను ఒక ప్రాంతానికి, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా వాక్య పరిచయం చేసుకున్నప్పుడు, వాక్యం అయిపోయిన తర్వాత ఒక తల్లి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాను. ఆమె నాకు బంధువులు అవుతారో తెలిసిన వాళ్ళు. ప్రార్థన చేసిన తర్వాత ఆమె అంది, మా అమ్మాయితోటి ఒకసారి మాట్లాడు, ఆమె నాకు పెద్దమ్మలాగా అవుతుంది, చెల్లి అవుతుంది. తర్వాత రెండో రోజు నేను కొంచెం పని మీద అక్కడ ఆగిపోయాను. ఆ చెల్లి నా దగ్గరకు వచ్చింది. ఆ చెల్లి ఇట్లా మా బాబు లాంటి చంటి బిడ్డల్ని, తిమోతన్న బిడ్డ, వాళ్ళిద్దరు పిల్లల్ని, ఒక ఆడపిల్లని ఒక మగ పిల్లని తీసుకుని వచ్చింది. వచ్చి అన్న నీతో మాట్లాడాలి అని అంది. సరేనమ్మా మాట్లాడు, అందుకని వాళ్ళ తల్లి గారు కూడా చెప్పారు కాబట్టి అంటే మీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి మాట్లాడి, ఏమని మాట్లాడిందంటే, అన్నా నేను నా భర్త తాగుతున్నాడని చెప్పి నేను ఆయనతోటి కోపడి, ఆ తాగుడు అనేది నాకు నచ్చక ఆయన వదిలేసి నేను పుట్టింటికి వచ్చాను. కానీ నా తండ్రి చనిపోయాడు, నా తల్లి ఒంటరిగా ఉంటుంది. నా తల్లితోటి తోడుగా నేను కూడా ఒంటరి జీవితంలోనే గడుపుతూ ఉన్నాను, నా భర్త లేకుండా. నా పిల్లలను పోషించుకుంటూ కూలి చేసుకుంటూ, ఏదో మిరగారికి వెళ్ళి కూలి బ్రతుకుతోటి ఒక 50 రూపాయలు 100 రూపాయలు సంపాదించుకుంటూ నిజాయితీగా బ్రతుకుతున్నాను నేను. కానీ నేను ఒంటరిగా ఉన్నానని చెప్పి కొంతమంది యవన బిడ్డలు ఏమండి ఆ చెల్లిని బ్లాక్మెయిల్ చేసి ఏదో చిన్న పొరపాటుతోటి ఆ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ భర్తకు చెప్తానని, ఊర్లో బయట పెడతానని చెప్పి, ఫేస్బుక్లో పెడతానని చెప్పి, అక్కడ పెడతాను ఇక్కడ పెడతానని చెప్పి ఆ చెల్లిని బ్లాక్మెయిల్ చేసి వ్యభిచారంలోకి దించారు. చంటి బిడ్డలను తీసుకొని వచ్చి ఆ వ్యభిచారంలో పడిపోయి ఆ చెల్లి చెప్తుంటే, అన్నా ఆ వ్యభిచారంలో పడిపోయిన తర్వాత నా బ్రతుకు ఎలా అయిపోయిందంటే ఎవరికి చెప్పుకోవాలన్నా లేదు. నా బాధ ఎంత బాధను అనుభవిస్తున్నానంటే కొన్ని సంవత్సరాల నుండి నాలో నేను కృంగిపోతున్నానన్నా. ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నేను ఇంత దారుణంగా వెళుతుంటే నాకు ఒక రోజు జ్వరం వచ్చి పడిపోయిన స్థితిలో ఉంటే మా బాబాయ్ కొడుకు స్వయాన నాకు కొడుకు అవుతాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళరా అని చెప్పి మతిమలాడుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాడన్నా. తీసుకువెళ్ళి హాస్పిటల్ దగ్గర ఇంజెక్షన్ చేయించుకొచ్చాడు. దారి మధ్యలో నన్ను బండి ఎక్కించుకుని వచ్చి ఆ తుమ్మ చెట్లు అక్కడ ఉన్న దగ్గర పడవేసి నన్ను వ్యభిచారం చేస్తావా లేదని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. కత్తి తీసుకుని వచ్చి నన్ను పొడవపోయాడు. ఎవరిని నమ్మాలో నాకు అర్థం కావట్లేదన్నా. ఒంటరిగా నేను ఉన్నానని చెప్పి ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. నేను నా బాబాయ్ నా కొడుకే అని చెప్పి నమ్మాడు, కానీ వాడు నన్ను ఎంతగా లోపరుచుకోవాలని చూస్తున్నానో లేదని నాకు బాధేసింది. ఎందుకో ఈ బాధ, నాకు తండ్రి లేడు, మీకు చెప్పుకోవాలని చెప్పి ఈ బాధ ఎందుకు పంచుకోవాలి, ఎందుకు చెప్పుకున్నానంటే నా పని అయిపోయింది. ఇప్పుడు నా చిన్న కూతురు మీద పడుతున్నానన్నా. ఎలా నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒంటరిగా ఉన్న బిడ్డలు ఏమండి, సాధారణంగా ఒంటరిగా ఉన్న వ్యక్తుల్లో మొదట బలాన్ని కోల్పోతారు, రెండోది మోసపోతారు, మూడోది ఏంటో తెలుసా నా ప్రియమైన సంగమా, వాళ్ళందరూ ఏదైతే ప్రేమకు గురై ప్రేమ కోసం ఎదురు చూస్తారో ఆ ఒంటరితనంలో లోబడుతూ లోకపు ప్రేమలో పడిపోతారు. నాలుగోదిగా ఒంటరిగా జీవిస్తున్న బిడ్డల్లో ఒరిజినాలిటీ బయటపడింది. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉన్నావో అది నీ జీవితం. ఒంటరిగా ఆలోచించేటప్పుడు, ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నీ ఆలోచనలు బట్టి నీ ప్రవర్తన, నీ ఆలోచనలు బట్టి నీ జీవితం నడిపించబడింది. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే అబ్రహాము గారిని అంశంలోకి వెళ్తాను. అబ్రహాము గారిని దేవుడు ఒంటరిగా పిలుచుకున్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము గారు అంటే సాధారణంగా ఏం గుర్తొస్తాయి? అబ్రహాము గారి ఇంటిలో పనివాళ్ళు గుర్తొస్తారు, కుటుంబ సభ్యులు గుర్తొస్తారు, తను దేవుడు ఏ రకంగా ఆశీర్వదించాడో అబ్రహాము ఇంటిలో ఉన్న ఆస్తి మొత్తం గుర్తొచ్చింది. కానీ అబ్రహాము బాధపడుతున్నాడు అన్న విషయము మనకు జ్ఞాపకం రాదండి. అబ్రహాము మనసులో కృంగిపోతున్న విషయము మనకి ఎవరు చూడలేరు. నా ప్రియమైన సంగమా, మనుషుల హృదయమును ఎవరు చూస్తారు తెలుసా?
దేవుడు మాత్రమే చూడగలడు. ఆయనంట ఆకాశము నుండి పైనుండి మనుషులు ఎవరైతే నా కొరకు ఎదురు చూస్తున్నారని పిలుస్తారని చెప్పి తొంగి చూస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 51:2 ఉంటుంది, చదవండి. నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుము, ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా, ఏమని? అతడు ఒంటరి అయి ఉన్నాడు. అతను బలము లేదు, ఒంటరి జీవితంలో ఉన్నాడు. దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. నా ప్రియమైన సంగమా, మనుషులు పై రూపాన్ని చూసి నీకేమి అవసరం లేదురా, నీకు ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, సంతోషంగా నవ్వుతున్నావు, నీకేం దిగులు లేదని చెప్పి మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు మనుషుల హృదయంలో ఉన్న బాధలు కనిపెడతాడండి. నా ప్రియమైన సంగమా, అబ్రహామును దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు పిలుచుకున్నాడు. అబ్రహాము బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు? నాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, తినడానికి ఏమండి ఆహారం ఎంతో ఉన్నది, ఇతరులకు పెట్టడానికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కానీ అబ్రహాము మనస్సులో ఆస్తులు ఉన్నా కానీ పిల్లలు లేరన్న బాధ ఉన్నది. ఆ ఒంటరి జీవితంలో నాకు ఎంత ఉన్నా కానీ ఏమండి ఆస్తికి వారసుడు లేనన్న ఆ మనస్సులో బాధ, ఒంటరితనంలో బాధపడుతున్నాడు. చదవండి ఆదికాండము, రోమపత్రిక 4:15 చదవండి. ఆదికాండము 15 చదవండి. అనగా మృతులను సజీవులుగా చేయవాడును. ఆదికాండము 15 అయితే తర్వాత చదవండి. వచ్చి భయపడకము, నేను నీకు కేడము చెప్పాను, ఇచ్చినానేమి, నేను సంతానం లేని వాడను పోచున్నానని. చాలండి. నా ప్రియమైన సంగమా, దేవుడు అబ్రహాముని ఒంటరిగా ఉన్నప్పుడు పిలుచుకున్నాడండి. అబ్రహాము ఆలోచన ఏంది? నేను ఒంటరిగా ఉన్నాను, ఎక్కడికి ప్రయాణం చేయాలి? నేను ఒంటరిగా ఉన్నాను, ఎక్కడ నాకు సమాధానం దొరికింది? నేను ఒంటరిగా నన్ను పిలుచుకున్నాడు, నాకు ఆహారం ఉండదా అని ఆలోచన ఉంటే కానీ అబ్రహాము ఏమండి దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి కావాల్సినది, ఇంటిలో కావాల్సినంతా కూడా దేవుడు అబ్రహాముకి ఏర్పాటు చేశాడండి. అయినను అబ్రహాము ఒంటరిగా ఫీల్ అవుతుంటే, అబ్రహాము ఏమండి ఒంటరిగా ఎవరు ఉండకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు హవ్వను తీసుకొచ్చి ఏమండి నరుడు ఒంటరిగా ఉండకూడదన్న నిర్ణయము దేవుడిది. ఒంటరిగా ఉంటే చెడు ఆలోచనలు, ఒంటరిగా ఉంటే ఏమండి యేసయ్య గారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుగాడు వచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుగాడు శోధించాలని చెప్పి సాతానుగాడు అనేక కుయుక్తులు పన్నాడండి. ఒంటరిగా ఉన్నప్పుడు వాడిని కృంగుదలతోటి, ఒంటరిగా ఉన్నప్పుడు పడవేయాలని చెప్పి సాతానుగాడు అనేక ఆలోచన కలిగి ఉంటాడు. నా ప్రియమైన సంగమా, అబ్రహామును దేవుడు ఒంటరిగా పిలుచుకున్నాడు. కానీ అబ్రహాము దేవుడి మీద మాత్రమే ఆనుకుని జీవించాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుడిని పట్టుకున్నాడో ఇంటిలో ఆశీర్వాదం అనేది నింపబడింది. ఎంత ఆశీర్వాదం ఉన్నా కానీ ఏమండి ఎంత బలం ఉన్నా కానీ అబ్రహాము బాధపడుతుంటే, అబ్రహాము ఒంటరిగా ఉన్నా కానీ ఈ వాక్యము నేను చూసుకుంటే అందుకు చదవండి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఈ వాక్యాన్ని నేను కోట్ చేసుకున్నప్పుడు రోమపత్రిక 4:17 ఉంటుంది. 3 విషయాలు నేను టక జ్ఞాపకం చేసి ముగిస్తాను. పిలిచివాడైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడంట. చాలండి. మొదటిగా అబ్రహామును దేవుడు ఒంటరిగా పిలుచుకున్నాడు. ఒంటరిగా ఉన్న వాళ్ళు 1000 మంది ఎలా అవుతారు అంటే, నా ప్రియమైన సంగమా, అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి
మనందరికి ఏమయ్యాడంట? తండ్రి అయి ఉన్నాడంట. నా ప్రియమైన సంగమా, శారీరకంగా నువ్వు ఒక పిల్లోని కనొచ్చామో, ఒక కూతుర్ని కనొచ్చామో, కానీ ఏమండి ఆత్మీయంగా నువ్వు అనేక బిడ్డలు కనేవారిగా నువ్వు ఉండాలి. ఆత్మీయంగా నువ్వు అనేక బిడ్డలు సంపాదించేవారిగా ఉండాలి. ఆత్మీయంగా అనేక బిడ్డలు నువ్వు రక్షించేవారిగా నువ్వు ఉండాలి. అప్పుడే ఈ వాక్యం ఏమండి అబ్రహాం గారు మనందరినీ సంపాదించుకున్నాడు. ఒంటరి వాడు అబ్రహాం ఈ రోజుల్లో జనమందరికీ తండ్రి అయి ఉన్నాడంట. దేవుడు ఆశిస్తుంది ఏంటంటే ప్రతి ఇంటిలో అబ్రహాము వలె ఒంటరిగా బాధపడుతుంటే, అబ్రహాము వలె కృంగుదలతో ఉంటే దేవుడు పిలుచుకున్నాడు అబ్రహాముని. ఈ రోజు నీ ఇంటిలో అబ్రహాము నీవే. నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడండి. అబ్రహాము వలె నువ్వు వాడబడాలి. అబ్రహాము వలె నువ్వు దేవుడి మీద ఆధారపడి జీవించాలి. నీ కుటుంబానికి తండ్రిగా నీవు ఉండాలి. కుటుంబానికి నువ్వు ఆదరణకర్తగా నువ్వు ఉండాలి. నీ కుటుంబాన్ని నీ జీవితంలో నీకు ఏమండి అప్పచెప్పాడు. నీ కుటుంబానికి తండ్రి కాదు, జనమందరికీ తండ్రిగా ఉండాలి. నేను సంతోషిస్తాను సేవకులు చూసినప్పుడు. ఏమండి నేను వెళ్ళి ఈ మాట చెప్తాను, మీ అందరికీ నేను తండ్రి. మీ అందరికీ ఏమండి నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను చూసి నా తల్లిదండ్రులు నా బిడ్డలు అని ప్రార్థన చేస్తాను. సంఘం గురించి ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నా బిడ్డలయ్యా, నాకు అప్పచెప్పిన బిడ్డలయ్యా, మీరు వీళ్ళందరూ నాకు అప్పచెప్పిన బిడ్డలయ్యా, వీళ్ళందరికీ తండ్రిగా నీవు నన్ను నిలబెట్టావు. ఇంకా నేను అనేక బిడ్డలకు తండ్రిగా నేను ఉండాలి ప్రభు. అబ్రహాం ఏ రకంగా ఒంటరిగా బాధపడుతున్నాడు, ఒంటరిగా ఏమంటే భయపడుతున్న జీవితంలో ఉన్నప్పుడు, ఈ రోజులో కూడా మనిషి ఒంటరిగా బాధపడుతున్న జీవితాలు, ఇంటిలో కృంగుదల, భర్త వచ్చి అంటాడు ఏమండి భార్య బాధపడుతుంటే, లే అన్నం పెట్టు, ఎన్ని కాలము బాధపడుతూనే ఉంటావా? ఆ బిడ్డలో ఉన్న మనస్సును భర్తను చూడలేని స్థితిలో ఉన్నారండి. భర్తలో ఉన్న బాధను భార్యలు చూడలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితికి ఆ బిడ్డల అవసరము తీర్చడానికి తప్ప ఏమండి మనస్సులో ఉన్న బాధను ఎవరు చూడగలరు? మనసులో ఉన్న ఆ వేదనను, మనసులో ఉన్న ఏమండి ఆ బాధను ఎవరు తీయగలరు? అబ్రహాము ఒంటరిగా బాధపడుతుంటే అబ్రహాముని దేవుడు వాగ్దానం ఏంది? నువ్వు ఆకాశం వైపు చూడు. ఏమండి నువ్వు ఆకాశం వైపు చూడు అబ్రహాము. ఆకాశం వైపు ఉన్న ఆ నక్షత్రాన్ని నువ్వు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేనయ్యా, నేను అంతమందికి నీకు అనుగ్రహిస్తాను. సముద్రం వైపు చూడు, ఆ ఇసుక రేణులో ఉన్న ఇసుక రేణు లెక్క పెట్టగలవా నీవు? ఇదిగో నేను ఒంటరిగా పిలుచుకున్నాను. ఆ సముద్రంలో ఉన్న ఇసుక రేణుల వలె నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తాను. ఈరోజు దేవుడు వాగ్దానం కూడా అదే. నీ ఒంటరిగా నేను చేయలేకపోతున్నాను, నా జీవితం వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, నేను ఒంటరిగా ఏడుస్తున్నాను, ఉద్యోగంలో రాదయ్యా, జాబ్ చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, నా జీవితం ఏంటి, నా కర్మ ఏంటి బాధపడుతుంటే నా దేవుడు అంటాడు, ఇదిగో నేను నిన్ను పిలుచుకుంటున్నాను. నిన్ను అనేక బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు నిన్ను తల్లిగా తండ్రిగా నిలబెడతాను. అనేక సంతానములతో నిన్ను దీవిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం. నా ప్రియమైన సంగమా, ఈ వాగ్దానం స్వతంత్రించుకునే వాళ్ళు కావాలి. ఒంటరిగా ఏమండి 1000 మంది ఎలా అవుతారు అనుకుంటే, అబ్రహామును దేవుడు ఒంటరిగా పిలుచుకున్నాడు, అనేక జనములకు తండ్రిగా నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం అబ్రహాముకు అప్లికబుల్ అయింది. రెండోదిగా చూసుకుందాం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. నా ప్రియమైన సంగమా, అబ్రహాము ఒంటరిగా మిగిలిపోయాడు, కానీ దేవుని మీద ఆధారపడిన తర్వాత అనేక జనాన్ని సంపాదించుకున్నాడు. అనేక జనానికి తండ్రిగా అబ్రహాము పేరు సంపాదించుకున్నాడు. రెండోదిగా అంతేకాదు, దేవునికి స్నేహితుడయ్యాడండి.
ఒంటరిగా జీవిస్తున్నాడే, కానీ దేవునికి స్నేహముతో కలిగి ఉన్నాడంట. ఎంత స్నేహం అంటే ఏమండి, స్నేహము ఎలా ఉండాలంటే, స్నేహము ఏది పని చేయాలన్నా, మనం ఏది చేయాలన్నా కానీ ఆ స్నేహితుడికి చెప్పే మనం చేస్తాం, అవునా కదా? ఒక విషయము మనకి ఏదైనా బాధ ఉన్నా, ఒక ఇబ్బంది ఉన్నా, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ స్నేహితులు మాత్రం ఖచ్చితంగా పిలుస్తాం. అలాగే యెషయా గ్రంథము 41:8 చదవండి. నా స్నేహితుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. ఒంటరిగా బాధపడుతున్న అబ్రహామును దేవుడు పిలుచుకుంటే ఏమండి, స్నేహం అనే బంధాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత స్నేహం అంటే ఏమండి, సొదొమ గొమొర్ర పట్టణాల్ని పాడు చేయటానికి ముందుగానే నేను పాడు చేయబోతున్నానని చెప్పి ఎంత స్నేహంతోటి అబ్రహాము గారికి దేవుడు ముందుగానే చెప్తాడండి. ఎప్పుడైతే దేవునితో స్నేహం చేస్తావో, ఎప్పుడైతే దేవునితోటి ఏమండి స్నేహపూర్వకముగా నువ్వు కలిసి జీవిస్తావో, నీ జీవితంలో నా జీవితంలో జరగబోయే ముందే మన స్నేహితుడు మనకు చెప్తాడు. నా జీవితంలో కూడా నేను ఇందాక బాధపడుతున్నాను, నా జీవితంలో ఇంతవరకు నాకు ఏది చెప్పకుండా నా దేవుడు చేయలేదు. ప్రతిదీ ముందుగానే చెప్పి ఇలా చేయబోతున్నాను, ఇలా చేయబోతున్నాను, ఇలా చేయబోతున్నాను అని చెప్పి దేవుడు ముందుగానే చెప్పి ఆయన జరిగించుకుంటూ వచ్చాడండి. బాధేసింది ఏంటంటే, నేను నీ చిన్నవలే, నేను నా స్నేహితుడు, నా తండ్రిని, నా స్నేహితుడు ఆయన నన్ను ఎంతగా స్నేహపూర్వకంగా ప్రేమిస్తున్నాడో ఎన్నో విషయాలు నేను ఆయనకు చెప్పకుండా తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. నేను ఇందాక ఏడుస్తున్నా, ఏమని ఏడుస్తున్నానంటే, ఇంత స్నేహము కలిగి ఉన్నా కానీ ఆ స్నేహం అనే పదాన్ని కూడా నేను ఎత్తడానికి నేను సరిపోను. ఎంతగా గాయపరిచాను ఆయన్ని, ఎంతగా బాధ పెట్టాను. నా ప్రియమైన సంగమా, అబ్రహాము ఒంటరిగా బాధపడుతుంటే, ఇదిగో అబ్రహామా నువ్వు బాధపడద్దు, నీవు నా స్నేహితుడు. మనుషులు పట్టించుకోపోవచ్చామో, కుటుంబ సభ్యులు పట్టించుకోపోవచ్చామో, అన్నదమ్ములు పట్టించుకోపోవచ్చామో, భార్య భర్తలు పట్టించుకోపోవచ్చామో, ఇదిగో నీ స్నేహమైన నీ స్నేహితుడు నేనున్నానని చెప్పి దేవుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు అని చెప్తున్నాడు. ఒంటరిగా నువ్వు బాధపడద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు నా స్నేహితుడు అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. నా ప్రియమైన సంగమం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుడు అబ్రహాము వంటి వ్యక్తులను కుటుంబాల్లో లేపాలని చెప్పి దేవుని ఆశ. అబ్రహాము లాంటి బిడ్డలను పిలవాలని చెప్పి దేవుని ఆశ. ఆ దేవుడు పిలుస్తున్నాడు ఏమనంటే, నీవు అబ్రహాము వలె అనేక ఆత్మలు కట్టాలి. అబ్రహాము వలె నువ్వు సంఘాలను కట్టాలి, అబ్రహాము వలె సమాజాన్ని కట్టాలి, అబ్రహాము వలె అనేక ఆత్మలకు ఏమండి దీవెనకరంగా నువ్వు ఉండాలని చెప్పి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఏదో నేను భూలోకంలో ఏదో పెట్టి లేకపోతే ఏమండి ఆస్తులు ఇచ్చి అంతస్తులు ఇచ్చి నడిపించేసి ఏదో కాలం గడిపేసుకొని వెళ్ళిపోదామని కాదు దేవుడు వాక్యం. దేవుడు చిత్తము భూలోకంలో చేయాలి, దేవుడు కొరకు నువ్వు వాడబడాలి. అబ్రహాము చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందని ఇప్పటికి కూడా అబ్రహాము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఏంటంటే ప్రతి ఇంటిలో అబ్రహాము వలె ఆ బిడ్డల గురించి మాట్లాడుకోవాలని చెప్పి ఆశ. అంతేకాదు అబ్రహాము ఏ రకంగా దేవుడికి స్నేహము కలిగి ఉన్నాడో, ఈ ఇంటిలో నువ్వు స్నేహం ఏమండి అబ్రహాము వలె నువ్వు స్నేహం చేయాలి. దేవుడితో స్నేహం చేసే వారిగా నువ్వు ఉండాలని చెప్పి. ఒంటరిగా నువ్వు బాధపడుతుంటే ఏమండి దేవుడు చెప్పాలి, ఏమని చెప్పాలి? అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాలి. ఆ అబ్రహాము ప్లేస్లో నీ పేరు పెట్టి, నా పేరు పెట్టి దేవుడు పిలవగలిగే స్థితిలో మనం ఉన్నామా లేమని చెప్పి ఆలోచన చేసుకోవాలి. ఎలాంటి స్నేహాలు చేస్తున్నాం, ఎలాంటి జీవితాలతో నువ్వు స్నేహిస్తున్నావు. స్నేహం ఎంత దారుణంగా చూస్తుందంటే, ఎందుకంటే సంఘ బిడ్డలు లేకపోతే కుటుంబ సభ్యులు లేకపోతే యవన బిడ్డలు ఈ రోడ్ల మీద చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది. ఎవరితో స్నేహం చేస్తున్నారు ఈ పిల్లలు? ఎవరితో స్నేహం చేసి పాడైపోతున్నారు ఈ పిల్లలు? తల్లిదండ్రులు ఏమండి లక్షలు డబ్బులు తీసుకొస్తుంటే ఆ లక్షలు ఏమండి లోకంలో పెట్టేసి డ్రగ్స్కి ఏమండి సిగరెట్లకి
మందుకి, వాటికి, వ్యభిచారానికి బానిసలై ఒంటరిగా వచ్చిన బ్రతుకుని కాస్త సాతానికి అప్పచెప్తున్నాడు. వాడు పిలుస్తున్నాడు, ఎవడు ఒంటరిగా ఉంటాడా, ఎవరు నాకు చిక్కుతాడా, ఎవరు నా ఆలోచనలకు దొరుకుతాడని చెప్పి అనేక విధాలుగా వాడు సాతానుగాడు వెంబడిస్తూ ఉంటాడు. ఓ విశ్వాసి, ఓ పరిశుద్ధురాలా, ఎక్కడ దొరుకుతావా అని చెప్పి అనేక నీ మాటలో దొరుకుతావని చెప్పి, నీ చూపుల్లో దొరుకుతావని, నీ మనసులో దొరుకుతావని ఏమండి అనేక విధాలుగా వాడు కిటికీలు ఎక్కుతూ ఉన్నాడంట. ఎక్కడెక్కడ వాడిని కృంగుదల్లో తీసుకువెళ్ళిపోయి నరకానికి పాత్రలుగా చేయాలని చెప్పి సాతానుగాడు వెతుకుతూ ఉన్నాడంట. యేసుక్రీస్తు గారు 40 దినాలు ఉపవాస దినంలో ఉన్నప్పుడు సాతానుగాడు యేసుక్రీస్తు గారినే ఏమండి వెంబడించినప్పుడు నేను ఎంత నా ప్రియమైన సంగమా, ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలంటే దేవుని గురించి మాత్రమే ఉండాలి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని సంవత్సరాలు సమయం అయిపోయి ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు నా జీవితము ఎలా అనిపించిందంటే ఎన్నోసార్లు సాతానుగా నన్ను కూడా వెంబడించాడు. ఆ దినాల్లో నేను ఏం చేశానంటే దేవునితో ఎలా స్నేహం చేయాలి, దేవునితో ఎలా స్నేహం చేస్తే ఈ ఒంటరితనము కాస్త 1000 మంది అయ్యే బలం వస్తుందని చెప్పి ప్రార్థన చేసుకునేవాడిని. అందుకని పాట కూడా ఉంది, ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి, ఔరా నీ చాటు నన్ను దాచిన నీకే నాయి స్తోత్రార్పణలు, నా యేసయ్యా నీ దివ్య ప్రేమను నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. అబ్రహాం ఈ పాట పాడుతున్నప్పుడు ఇంకో పాట పాడుతున్నట్టు, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, ఓ నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలను, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా. నా ప్రియమైన సంగమా, అబ్రహాము ఒంటరిగా ఇలాంటి పాటలే పాడుతూ ఉంటాడు. ఎలా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించాలి తెలుసా? శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కృంగుదల వచ్చినప్పుడు, నేను చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు, నా వల్ల కాదు అన్న అప్పుడు మనకి ఏ ఆలోచన రావాలి తెలుసా? ఏమండి, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను పిలుచుకున్నాడు దేవుడు, నన్ను వెంబడిస్తున్నా. ఏమండి, నేను దేవుణ్ణి వెంబడిస్తున్నా, నేను ఎవరి చెంతలో ఉన్నాను, ఎవరి నీడలో ఉన్నాను, ఎవరి రెక్కల చాటునున్నాను చెప్పి ఆ ఆలోచన కలిగి మనం ఉండాలి. అబ్రహాము దేవుడు ఒంటరిగా పిలుచుకుంటే అనేక జనానికి తండ్రిగా దేవుడు మార్చాడు. అబ్రహాము ఒంటరిగా బాధపడుతుంటే అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పి దేవుడు అనేక బిడ్డలకి అబ్రహామును బట్టి సాక్ష్యం ఇస్తున్నాడండి. 3వ విషయంగా చూసుకుంటే నిర్గమాకాండం తీయండి 3:15, లాస్ట్ది నేను ముగించుతాను. 3:15 దేవుడు మోషేతో ఇట్లానే, ఆ మీ పితరుల దేవుడని నా ప్రియమైన సంగమా, మోషే గారు
దేవుడు పిలుచుకున్నప్పుడు ఐగుప్తు ప్రాంతంలో నా ప్రజలను విడిపించు, నేను పంపిస్తున్నాను, నీకు బలం ఇస్తాను, నీకు శక్తి ఇస్తానని చెప్పి మోషే గారిని పంపించాలని చెప్పి దేవుడు అడిగితే మోషే అంటాడు, అయ్యా నేను అక్కడికి వెళ్తాను, నిన్ను ఎవరు పంపించారు, ఏ దేవుడు, ఆ దేవుడు పేరేంటి అని చెప్పి నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి ప్రభువా? ఆ దేవుడు పేరేంటి, ఎవరు మిమ్మల్ని పంపించింది ఎవరంటే ఆ అడ్రస్ నేను చెప్పలేను అని చెప్పి మోషే అంటే మోషే అంటే ఆ దేవుడు స్వయాన్ అంటాడు. ఈ చక్కటి మాట అండి, చదవండి 3:15 నుండి. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని పిలుచుకున్నాడు. ఏమండి గమనించండి, ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము దేవుని ఒంటరిగా పిలుచుకున్నాడు, అనేక జనానికి దేవుడు తండ్రిగా నిలబెట్టుకున్నాడు, అబ్రహామును ఏమండి స్నేహితుడిగా దేవుడు ఒప్పుకున్నాడు. అంతేకాదు అబ్రహాముని ఏమండి భూలోకములో దేవునికి చిరునామాగా ఏర్పాటు చేసుకున్నాడు. భూలోకంలో మన చిత్తం ఏంటో ఈ వాక్యం మనకు అర్థం అవ్వాలి. అబ్రహామును ఎందుకు పుట్టించుకున్నాడంటే అబ్రహామును ఆధారం చేసుకుని ఆ ఇంటిలోకి వెళ్ళాలి, అబ్రహామును ఆధారం చేసుకొని ఆ కుటుంబంలోనికి వెళ్ళాలని చెప్పి దేవుడు ఆలోచన. ఐగుప్తు ప్రాంతంలోకి వెళ్ళాలి, ఏమండి ఎవరు దేవుడు అంటే అబ్రహాము దేవుణ్ణి అని చెప్పు. ఈ రోజుల్లో కూడా నీ ఇంటిలో నీవే అబ్రహాము అని దేవుడిని పిలుస్తుందంటే ఏమండి ఆ సాతానుగాడు వచ్చి అడ్డుగొండగా వేసి ఆ తలుపులు వేసినప్పుడు తలుపులు తీయంటే ఎవరి కోసం నువ్వు వచ్చావంటే ఇదిగో నా అబ్రహాము అనే సహోదరి ఉన్నదని చెప్పి దేవుడు చిరునామాగా నీ కొరకు రావాలండి. ఎప్పుడైతే నీ ఇంటిలో నువ్వు చిరునామాగా మారుతావో నీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ దేవుడు నిన్ను ఏమండి నీవు తండ్రిగా దేవుడిని నిలబెడతాడు. అందుకే దేవుడు ఒంటరిగా ఉన్న బిడ్డలను పట్టుకుంటాడు, ఒంటరిగా బిడ్డలను పిలుచుకుంటున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు రావాలని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. నీ ఇంటిలోకి రావాలి, చిరునామాగా రావాలి, కాబట్టి నీవు అబ్రహాముగా మారాలని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సంగమా, ఒంటరిగా బాధపడుతున్నాం, ఒంటరిగా ఏడుస్తున్నాం, ఒంటరిగా కృంగుదల్లో ఉన్నాం, ఒంటరిగా నా జీవితం వేస్ట్ అని చెప్పి నువ్వు బాధపడుతుంటే దేవుడు ఒక వాగ్దానం, ఓ అబ్రహామా, ఓ అబ్రహామా నా మాట విను, నా ఆలోచన ప్రకారం నడు, నా మాట విని తలుపు తీ. నీవు అబ్రహాము వలె నిలబడితే నేను అనేక జనములకు తండ్రిగా, ఆత్మీయ బిడ్డలకు తండ్రిగా, ఆత్మీయ బిడ్డలకు తల్లిగా నిన్ను నిలబెడతానని వాగ్దానం. ఓ అబ్రహామా, నీ ఇంటిలో నేను స్నేహితుడిగా ఉంటాను. ఏమండి స్నేహితుడి దగ్గరికి ఏమండి ఇంకా చెప్పనవసరం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు. స్నేహితుడి దగ్గరికి కార్డులు అవసరం లేదు, ఫోన్ కాల్స్ అవసరం లేదు. స్నేహితుడి దగ్గరికి మనసులో ప్రేమ ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు కలుస్తా ఉంది. నా దేవుడు ఎవరికైతే స్నేహం చేస్తారో తెలుసా, ఎవరైతే ప్రార్థనలో అభిషేకించబడి దేవుని మాట ప్రకారం నడుచుకుంటారో, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారో దేవుడు ఎప్పుడు వాళ్ళని కలుసుకోవడానికి సిద్ధంగా ఉంటాడండి. నా ప్రియమైన సంగమా, అబ్రహాము వలె నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ ఇంటిలో దేవునికి నిన్ను చిరునామాగా పెట్టుకున్నాను. దేవుడు చూడాలి ఆ ఇంటిలో ఇదిగో ప్రార్థన చేసే సహోదరులు ఉందని చెప్పి. ఏమండి యోబు సంగతి నువ్వు విన్నావా? సాతానా, యోబు సంగతి గురించి నువ్వు చూసావా? దేవుడు సాతాను ఎదుట యోబు గురించి సాక్ష్యం పలుకుతున్నాడండి. ఎంత గొప్ప స్నేహము, ఎంత గొప్ప చిరునామా, ఎంత గొప్ప భక్తి ఉంటే దేవుని నోటలో నుండి ఆ మాట వస్తుందండి. ఈ రోజుల్లో కూడా నా సాక్ష్యం, నా యొక్క ఉద్దేశం ఏంటంటే నన్ను దేవుడు భూలోకంలో ఒక చిరునామాగా పెట్టాలని చెప్పి దేవుని ఉద్దేశం. దానికి తగ్గట్టుగా నేను ప్రయాణం చేయాలి. నా ప్రియమైన సంగమా, 3 విషయాలు. నువ్వు ఒంటరిగా బాధపడుతూ దేవుడు నేను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే నీ ఇంటిలో అబ్రహాము వలె నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఎందుకంటే నీతో స్నేహము చేయడానికి,
దేవుడు స్నేహం చేస్తే మొదట నీకు జరగవలసినది, ఏమైనా ప్రమాదాలున్నా, ఏమైనా ఇబ్బందులున్నా, ఏమైనా కక్షలున్నా ప్రతిదీ కూడా ముందు నీకు బయలుపరిచి దాని నుండి తప్పిస్తాడు దేవుడు. నన్ను తప్పించాడు దేవుడు. ఎన్నో విషయాలు నా లెక్క పెట్టుకుంటే నా జీవితం సరిపోదని నాకు ముందుగానే దేవుడు బయలుపరిచాడు. జరగబోయేది చెప్తాడు. ఏమండి, కుమారుడా ఇదిగో ఇది జరగబోతుంది, నువ్వు తప్పించుకో అని చెప్పి దేవుడు ఎన్నోసార్లు నాకు ముందుగానే బయలుపరిచాడు. దేవునితో స్నేహం చేస్తే ఆయన స్వరమును ఏం మాట్లాడుతానో మనం వింటాం. అంతేకాదు ఆ ఇంటిలో నువ్వు చిరునామాగా ఉంటే, దేవునికి నిజమైన దేవుని యొక్క బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే, చిరునామాగా ఉంటే నీ ఇంటిలో రక్షణ లేని బిడ్డలు నిన్ను బట్టి రక్షణ పొందుకుంటారండి. ఎందుకు నీ ఇంట్లోకి రావాలి అంటే నీ కుటుంబాన్ని రక్షించడానికి. ఊరికే రాలేడు. నీ ఇంటిలో నువ్వు చిరునామాగా ఉండాలి. ఆ ప్రియమైన సంగమా, ఒంటరిగా నా జీవితం వేస్ట్, ఒంటరిగా నా జీవితం పనికి రాదని చెప్పి నువ్వు బాధపడుతుంటే, ఒంటరి అయిన వాడు 1000 మంది. చదవండి ఆ వాక్యం, ముగించుకున్నాం. 60:22 మూల వాక్యం చదవండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు బలమైన జనము. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదు. చాలండి. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. ప్రార్థన చేసుకుందాం. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మోడునైతిని, నీ తోడు దురికాక చిగురించితిని, నీ తోడు దురికాకే చిగురించితిని. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. చెప్పు. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక పారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని. యేసయ్యా, ఓదార్చేవారు కరువైపోయారయ్యా. ఓదార్చేవారు కరువైపోయారయ్యా. పై రూపాన్ని చూసి ఎన్నో మార్లు నేను మోసపోయాను ప్రభు. నాకేముంది లేని నా మనసులో ఉన్న బాధను నువ్వు చూడయ్యా. తల్లిదండ్రులు విడిచిపెట్టిన, భార్యాభర్తలు విడిచిపెట్టిన నన్ను విడవని దేవుడా, నన్ను ఓదార్చు ప్రభువా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా బలము. నన్ను నీకు చిరునామాగా పెట్టుకున్నాయ్యా. నా స్నేహితుడా, నేను నీతో స్నేహం చేస్తానయ్యా. నా ఇంటిలోనికి రా ప్రభు. ఒంటరి జీవితంలో నన్ను కన్నీళ్లు కారుస్తున్నాను. ఒంటరి జీవితంలో నా బ్రతుకు బాధపడుతున్నదయ్యా. ఇదిగో అయ్యా, ఒంటరి జీవితంతో బ్రతుకుతుంటే ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు కృంగదీస్తుంది ప్రభు. ఒంటరిగా ఏడుస్తున్నాను, ఒంటరిగా బాధపడుతున్నానయ్యా. నన్ను పిలువు ప్రభువా. నీవే నా ఆదరణ, నీవే నా బలమయ్యా. కృపదయించి ప్రార్థన చేసుకుని, సర్వోన్నతులైన మా తండ్రి, మా బ్రతుకులు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ స్థితిలో నిలబెట్టావంటే నీ కృపయ్యా. ఈరోజు నువ్వు నా స్నేహితులు అని చెప్తున్నావయ్యా. మమ్మల్ని ఇంకా బలపరచండి అయ్యా. మా హృదయాల్లో ఒంటరితనం అనేది ఉండకూడదు ప్రభువ. మా హృదయాల్లో నీ బలము, అభిషేకము మెండుగా మండుతూ ఉండాలి ప్రభువ. కృపద ఇచ్చండి. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే కృంగుదల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, యేసు నామములో నిశ్చయముగా బలమైన అభిషేకమును కుమ్మరించండి. నేను చేయగలను, నా దేవుడు నన్ను చేయగలడని
ధైర్యము పొందుకునే కృప దయచేయండి. విశ్వాసం బట్టి అబ్రహామును బలమును పొందుకున్న రీతిగా మేమందరము నీ యొక్క బలముగా ఉండాలి ప్రభువా. బలపరచు దేవుడు నీవే కదా ప్రభువా. ఆ బిడ్డను బలపరచండి. అనారోగ్యంతో బాధపడుచుండే స్వస్థతను మీరు దయచేయమని వేడుకుంటూ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మా కుటుంబాల్లో మా సంఘాల్లో అబ్రహాముల వలె లేపబడాలి ప్రభువా. అబ్రహాము వలె బలముగా తయారవ్వాలి ప్రభువా. కృప దయచేయమని వేడుకుంటూ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని పొంది నామం తండ్రి ఆమేన్. హల్లెలూయా.